అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ చికెన్ కర్రీ. కావలసిన పదార్థాలు: 1 కిలో చికెన్, టమాటాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, ధనియాల పొడి, చికెన్ మసాలా. తయారు చేసుకునే విధానం: చికెను 1 కిలో చికెన్ ఇలాగ శుభ్రంగా కడిగి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి మనం. ఇప్పుడు దీనికి ముందుగా మనం కావాల్సింది కాస్త కారం, ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి. కాస్త ఉప్పు, సరిపడ్డ ఉప్పు కూడా మనం వేసుకోవాలి. ముందుగా చక్కగా చికెన్లో ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలిపేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. మనం కర్రీ వండే ముందు ఇలాగ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా మెత్తగా చక్కగా టేస్ట్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాగా బాగా పట్టించేసుకుని పక్కన ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగా ముక్క గ్రేవీ కూడా ఉంటుంది మనకి కర్రీ. దీంట్లో కాస్త పసుపు, ఆల్రెడీ చికెన్లో వేస్తాం, దీంట్లో కూడా కాస్త వేసుకుంటే బాగుంటుంది. కాస్త సాల్ట్, ఉల్లిపాయ ముక్కలకు కూడా మనకి సాల్ట్ పట్టాలి కదా, అందుకని కాస్త సాల్ట్. ఇలాగే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలాగ మొత్తం కలిసాక కాసేపు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయలు కలుపుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ కొంచెం వేసుకుందాం. ఇందాక చికెన్లో కూడా వేసాం కదా, కొద్దిగా, ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా కొంచెం కొద్దిగా వేసుకుందాం. ఇది అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ముందుగా కలిపి పట్టుకున్నాం కదా చికెన్, ఇప్పుడు ఆ చికెన్ వేసేసుకుందాం దీంట్లో మొత్తం. ఇలాగ వేసుకుని కలుపుకుందాం. ఇలా బాగా ఉల్లిపాయలు, నూనె మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కాసేపు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. కాసేపు అలా వదిలేస్తే బాగా మగ్గుతుంది. ఆ తర్వాత చికెన్ బాగా మగ్గితే వాటర్ కూడా బాగా వస్తాయి బయటికి. చికెన్లో వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ వాటర్ కూడా బాగా వస్తాయి బయటికి. చూసారు కదా, ఇలాగా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా వాటర్ ఎలా వచ్చినాయి బయటికి. ఇంకాసేపు మగ్గించాలి. ఒకసారి కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది. అలాగే వదిలేస్తే కాస్త అడుగంటిద్ది. మళ్ళీ ఇది మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు ఉంచితే వాటర్ అన్ని బయటకు వస్తాయి. మూత తీసుకుని ఇంకొకసారి కలుపుతుంది. చూసారా వాటర్ అన్ని ఎలా బయటకు వచ్చాయో. ఇలా కలుపుకుంటే బాగా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. టమాటాలు ముందే చేస్తే చికెన్ తొందరగా ఉడకదు, లేట్ అవుతుంది. అదే చికెన్లో వాటర్ అన్ని ఎగిరిపోయాక వేసుకుంటే బాగా
ఉప్పు కారం మనం వేసాం కదా, ఉప్పు కారం మసాలాలు ఇవి బాగా పడతాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్నాం ఒక 3 టమాటాలు. సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెడితే టమాటా మొత్తం మగ్గిపోతుంది. కావాలంటే కాస్త కారం ఉప్పు కూడా మళ్ళీ వేసుకోవచ్చు, రుచికి సరిపడ్డా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసుకుని టమాటాలు మగ్గాయో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. పర్వాలేదు, కాస్త బాగానే మగ్గాయి, ఇంకాస్త మగ్గాలి. ఇలాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది. చికెన్ కాస్త మగ్గాక టమాటాలు వేసుకోవాలి, అప్పుడు టమాటా కూడా బాగా ఉడుకుద్ది. చికెన్కి కూడా బాగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పడుతుంది. ఇంకాసేపు టమాటాలు మగ్గితే మళ్ళీ కొంచెం కారం ఉప్పు వేసుకోవచ్చు. కొంచెంసేపు మగ్గాలి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుందాము. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా మగ్గిపోతుంది. మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం. చూసారా, టమాటా బాగా మగ్గింది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మరీ హైలో పెట్టుకుంటే అడుగంటుతుంది. చూసారా, చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది. గ్రేవీ చూసారా, ఆయిల్ కూడా బాగా చూసారా పైకి ఎలా తేలుతుందో. ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం. కాస్త ధనియాల పొడి, సరిపడ్డ ధనియాల పొడి వేసుకుందాం. కాస్త చికెన్ మసాలా, చికెన్ మసాలా కూడా కాస్త వేసేసుకుందాం సరిపడ్డా. ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో. ఇది బాగా కలిపాక ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారు కదా, చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది, గ్రేవీ కూడా బాగా ఉంది. మనకు అవసరమైతే బిర్యానీ వండుకున్నప్పుడైనా ఇలా కర్రీ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మసాలాలన్నీ బాగా పట్టింది. చూసారా, వాటర్ వేయకుండా మనం చికెన్ కర్రీ చేసుకోవచ్చు. చికెన్లో వాటర్ కానీ మనకి వాటర్ వేయకుండా సరిపోతుంది. బాగా గ్రేవీ కూడా వచ్చింది. ఇప్పుడు కాస్త పచ్చిమిరపకాయలు లాస్ట్లో ఇలా పచ్చిమిరపకాయలు కోసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది. కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ తయారీ విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వంటతో కలుద్దాము.